కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఎన్ని గ్రహాలున్నాయి, వాటి కారకత్వాలేంటివో తెలుసుకుందాం. అయితే మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి మొత్తము 9 గ్రహాలు. అందుకే ఈ 9 గ్రహాలని నవగ్రహాలు అని కూడా అంటారు. అయితే లఘు పరాశరిలో క్లాసిక్స్‌లో ఈ 9 గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు మనకుంటాయి. వాటి కారకత్వాలతో కూడా ఉంటాయి. ఇవి మన జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తుంది? దేనికి సంకేతము? ఎవరికి కారకులు? ఎవరిని సూచిస్తారు? ఇవన్నీ కూడా ఈ లఘు పరాశరిలో శ్లోకాలుంటాయి. మీరు ఆ బుక్కు తెచ్చుకొని చదువుకోండి. మీకు ఐడియా వస్తుంది. అయితే మొదటి గ్రహం వచ్చేసి సూర్యుడు, రెండవ గ్రహం చంద్రుడు, మూడవ గ్రహం కుజుడు, మంగళుడని కూడా అంటారు. నాలుగవ గ్రహం బుధుడు, ఐదవ గ్రహం గురువు, ఆరవ గ్రహం శుక్రుడు, ఏడవ గ్రహం శని, ఎనిమిదవ గ్రహం రాహువు, తొమ్మిదవ గ్రహం వచ్చేసి కేతు. ఈ గ్రహాల కారణంగా మన జీవిత సంఘటనలను ప్రభావితం చేసే ప్రధాన గ్రహాలు అని కూడా చెప్పుకుంటాం. ఈ గ్రహాల వల్ల మన జీవితంలో ప్రతి సంఘటనని, ప్రతి రిలేషన్‌ని కూడా ఈ గ్రహాలు సూచిస్తాయి. అందుకే ఈ 9 గ్రహాలు మన జీవితానికి చాలా కూడా ముఖ్యమైన గ్రహాలు. అంటే మన ఖగోళంలో చాలా గ్రహాలున్నాయి. కానీ మనం ఈ 9 గ్రహాలనే తీసుకుంటాం. అందుకే ఎందుకు ఈ 9 గ్రహాలను తీసుకుంటాం అంటే, ఈ 9 గ్రహాలే మన జీవితం మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. అంటే మెజారిటీ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి, భూమి మీద, మన జీవితం మీద, మన ప్రకృతి మీద ఇవన్నీ ప్రభావం చూపిస్తున్నాయి గాబట్టి, మనం ఈ 9 గ్రహాలని కన్సిడర్ చేస్తాము. ఓకే. అయితే సూర్యుడు దేనికి కారకుడు అంటే, సూర్యుడు ఆత్మకారకుడు అని అంటారు. జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు ఆత్మకారకుడు. సూర్యుడు ఎందుకు ఆత్మకారకుడు అంటే, సోల్ సో సూర్యుడు జీవకారకుడు గదా! సోల్ ఉంటేనే మన శరీరం ఉంటది. అందుకే సూర్యుడిని ఆత్మకారకుడు అని అంటారు. అందుకే సూర్యుడు సోల్ రిలేటెడ్. అయితే సూర్యుడు ఆత్మకి, తండ్రికి తండ్రికి ఎందుకు కారకుడు అంటే, సూర్యుడు జీవకారకుడు, సూర్యుడు పితృకారకుడు. ఇవన్నీ కూడా శ్లోకాలు అన్ని ఋషులు రాసిపెట్టారు. ఈ ఋషులు రాసిన ఆధారంగానే మనము చదువుకుంటున్నాము. ముందు ముందు ఎందుకు ఈ కారకత్వాలు ఈ ప్లానెట్స్‌కొచ్చినాయో డిస్కస్ చేసుకుందాం ముందు వీడియోలో. అయితే సూర్యుడు అథారిటీ చూపిస్తాడు, అధికారం. ప్రభుత్వ సంబంధాలు చూపిస్తాడు, ప్రతిష్ట చూపిస్తాడు, నాయకత్వం చూపిస్తాడు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు తల్లి కారకుడు గూడా. ఎందుకంటే మనం ఎక్కువ పుట్టిన తర్వాత ఎక్కువ గూడా తల్లితో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటది. ఏ జీవి కూడా, ప్రతి జీవి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా ఫస్ట్ అటాచ్‌మెంట్, ఫస్ట్ ఎమోషనల్ బాండింగ్ ఎవరితో ఉంటుందంటే తల్లి. మనస్సుతోటే గదా ఎమోషనల్ బాండింగ్ ఒస్తది. అందుకే చంద్రుడిని మనఃకారకుడు అన్నారు. అయితే చంద్రుడు తల్లికి, భావోద్వేగాలకి, ఎమోషన్స్‌కి, మనోస్థితికి, రిలేషన్‌షిప్స్‌కి, అంటే వేరే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలకి, వీటన్నిటికి చంద్రుడు కారకుడవుతాడనమాట. తర్వాత మూడో గ్రహం కుజుడు, మంగళుడు. అయితే ఇక్కడ చూడండి, సూర్యుడై సోల్ అయితే, చంద్రుడు మనసు, కుజుడు శక్తి. ఇక్కడ శక్తి ఎనర్జీ అన్నమాట. కుజుడొచ్చేసి ఎనర్జీ, ధైర్యము, సాహసము, రక్తము. మన శరీరంలో ఉన్న రక్తానికి గూడా కుజుడు కారకుడు. భూమి, సోదరులు, శత్రువులపై విజయము, ఇవన్నీ కూడా కుజుడు కారకత్వాలు. ఇంకా చాలా కారకత్వాలున్నాయి. కొన్ని వేల కారకత్వాలుంటాయి. అవన్నీ ముందు వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తర్వాత బుధుడొచ్చేసి బుద్ధి కారకుడు. మనలో ఉన్న బుద్ధి, వివేకం, విద్య, వాక్చాతుర్యం, మనం మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతున్నాం, వ్యాపారం, లెక్కలు, క్యాలిక్యులేషన్స్, సమాచార నైపుణ్యం, ఇవన్నీ కూడా బుధుడు కారకుడవుతాడు. గురువు మనలో ఉన్న జ్ఞానానికి కారకుడు. గురువు అంటే ఎవరు? బృహస్పతి. దేవగురు బృహస్పతి. దేవతలకు గురువైన బృహస్పతి అన్నమాట. అయితే ఈ గురువు జ్ఞానానికి, ధర్మానికి అంటే మంచి చెడు విచక్షణకి,
న్యాయానికి, సంపదకి, సంతానానికి మరియు గురు మంత్రోపదేశానికి, టీచర్స్ గురువులకి, మంత్రశక్తికి, దైవశక్తికి కారకుడు. దైవోపాసనకి గూడా గురువు కారకుడవుతాడు. జ్ఞానానికి, విజ్ఞానానికి గూడా గురువు కారకుడవుతాడు. గురువు బలం బాగుంటేనే అన్నీ బావుంటాయని అందుకే అంటారు. తర్వాత శుక్రుడు. శుక్రుడు ప్రేమ వివాహం, సౌఖ్యము, సౌందర్యము, కలలు, భోగాలు, భోగభాగ్యాలు అన్నిటికీ కారకుడు ఎవరు అంటే శుక్రుడు. తర్వాత శని. శని వచ్చేసి కర్మకి, శ్రమకి అంటే మన ఎఫర్ట్ శ్రమ, పని చేయడం, సహనంకి, ఆయుష్కి, బాధ్యతకి, న్యాయానికి కారకుడు. తర్వాత వచ్చేసి రాహు. రాహు ఏంటి అంటే మనకు కోరికలుంటాయి. ఆకాంక్షలు, కోరికలు, డిజైర్స్ ఇవన్నిటికి కూడా కారకత్వము రాహు ఇస్తాడనమాట. రాహు డిజైర్స్‌కి, ఆకాంక్షలకి, మాయకి అంటే అబ్సెషన్స్ ఊహించుకోవడం, అనుకోవడం, మాయకి, ఫారెన్ రిలేషన్స్‌కి, విదేశీ సంబంధాలకి, అకస్మాత్తు మార్పులకి, సడెన్ చేంజెస్‌కి, రాజకీయాలు, ఇలా మోసాలకి, కుట్రలకి ఇవన్నిటికి కారకుడు అంటే రాహు చేస్తాడు అని కాదు. వీటన్నిటిని ఈవెంట్స్‌ని బట్టి సూచిస్తాయన్నమాట. రాహు ప్లేస్‌మెంట్‌ని బట్టి, ఆ దశలను బట్టి, ఆ ఈవెంట్స్‌ని బట్టి ఏ మనుషులొస్తారు, ఏ ఈవెంట్స్ జరుగుతాయి అనేవి ఇండికేట్ చేసే ప్లానెట్ ఏంటి అంటే రాహు. తరువాత కేతు. కేతు ఏం సూచిస్తాడు అంటే వైరాగ్యాన్ని, మోక్ష భావనని, ఆధ్యాత్మిక శక్తిని, అంతర్గత శక్తిని సూచిస్తారు. అంతర్గత జ్ఞానాన్ని సూచిస్తారు. ఈ కారకత్వాలన్నీ ఎందుకిలా ఇచ్చారు అంటే భగవంతుడు మన జీవితంలో జరిగే సంఘటనలని, మన జీవితంలో వచ్చే మనుషుల్ని, మన జీవితంలో జరగబోయే సంఘటనలని, ఏ ఏ చెడు జరుగుతుంది, ఏ మంచి జరుగుతుంది అన్న విషయాలని తెలుసుకోవడానికి, మన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, మన బుద్ధి విచక్షణ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, మరియు మన శ్రమను తెలుసుకోవడానికి, మన శక్తిని తెలుసుకోవడానికి, వీటన్నిటిని తెలుసుకోవటానికి ఉపయోగపడే ఇండికేషన్ చేసే గ్రహాలు ఏంటి అంటే ఇవి 9 గ్రహాలు. ఈ ప్లానెట్‌ని బట్టి ఇది జరుగుతుంది అని ఇండికేట్ చేసి ఓకే. ఇది జరగొచ్చు. ఇలా బుద్ధి పని చేయొచ్చు. ఇలా ఈవెంట్ జరగొచ్చు అన్న విషయాలని చాలా ఈజీగా చెప్పడానికి వీటన్ని కారకత్వాలు భగవంతుడు ఇవన్నీ కూడా ఋషు భగవంతుడు, ఋషులు ఇవన్నీ కూడా ఈ కారకత్వాలన్నీ కూడా ఈ నవగ్రహాలకిచ్చారు. వీళ్ళందరూ కారకులవుతారు. వీళ్ళ అంటే ఈ మంచి ప్రభావము, చెడు ప్రభావం కూడా ఈ గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుంది. చెడు ప్రభావాలుంటే ఆరాధన వల్ల, దానాల వల్ల, హోమాల వల్ల, ఆ గ్రహాలకి పూజల వల్ల, అధిదేవతలకు పూజల వల్ల, ప్రత్యర్థి దేవతల పూజల వల్ల ఆ ఇంటెన్సిటీని, ఆ కష్టాన్ని తగ్గించుకోవచ్చు. శుభ ఫలితాలను పొందొచ్చు అని అర్థం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.